హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన 90s న్యూస్కు స్వాగతం. కాంగ్రెస్ పార్టీ హామీలను ఎలా నెరవేరుస్తుందో కానీ మీరు సహకారము అందించవలసిన అవసరమే లేదు. కాంగ్రెస్ పార్టీకి విధి విధానం ఉంది. ఇప్పుడున్న ప్రమాణ స్వీకారం చేసిన రాష్ట్ర నాయకులు మామూలు కారు, అనుభవజ్ఞులు, అంత కొత్తగా ఎవరు లేరు. కాబట్టి మీరు వేచి చూడండి. వేచి చూసి మీరు ఎంపీ టికెట్ల గురించి మీ ఉరుకులాట పరుగులాట దీన్ని ఏదో మగ్గంలో పెట్టి కాంగ్రెస్ పార్టీని ఏదో గెలవాలని ప్లాన్ చేస్తున్నారు. కానీ అంత ఈజీగా ఎప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఈరోజు బీజేపీనైనా బీఆర్ఎస్నైనా గెలిపించారు. ఎప్పుడైతే బండి సంజయ్ వేయండో బీజేపీ పని ఖేల్ ఖతం, దుకాన్ బంద్. అయితే కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమారము కరీంనగర్ మాజీ ప్రధాని వాజ్పేయి జయంతిని పురస్కరించుకొని భాజపా జిల్లా కార్యాలయంలో సుపరిపాలన దినోత్సవం నిర్వహించి ఈ విషయాలన్నీ చర్చిస్తున్నారు రాష్ట్ర ప్రజలతోటి కరీంనగర్లో. అంటే అనంతరం సంజయ్ విలేకరులతో ఏం మాట్లాడుతున్నాడు అంటే, రాష్ట్రంలో 10 ఏళ్ళుగా కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు. అవును, ఇవ్వలేదు. మరి అప్పుడు ఎందుకు అడగలేదు? మీరు 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు. రాష్ట్ర ప్రజలకు ఒక్కొక్క ఇంట్లో 4 కొడుకులు ఉంటారు, 2 బిడ్డలు ఉంటారు. పెళ్లి చేసిన తర్వాత బిడ్డ ఒక ఇంటికి పోయి మెట్టినింటికి పోతుంది, కొడుకు పుట్టినింట్లో ఉంటున్నాడు, ఆయనకు భార్య ఉంటుంది, పిల్లలు అవుతున్నారు. వాళ్లకు రేషన్ కార్డులు ఇవ్వకపోతే ఆయన ఇంటి నుంచి అలాగైపోతారు. ఒక తల్లిదండ్రి హలక్ చేయబడుతుంది. అర్థమవుతుందా? అందరూ ఒకటే దగ్గర బ్రతకాలని ఎక్కడ కాన్స్టిట్యూషన్లో లేదు. కాబట్టి ఈ విషయంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు, కేంద్రంలో మీరు ఒక రాష్ట్ర నాయకుడు ఉన్నప్పుడు మీరు ఎందుకు అడగలేదు? ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు? కాంగ్రెస్ పార్టీ మీరు అడిగినా అడగకుండా ఖచ్చితంగా కొత్త రేషన్ కార్డులు ఇస్తుంది, గ్యాస్ కనెక్షన్స్ ఇస్తుంది. ఇలా ఏ నిధులైతే అనుకున్నామో ఆ నిధులన్నీ చేస్తుంది. అంటే మీకు అడగ ముందుకే కాంగ్రెస్ ఈరోజు ముళ్ళ కంచెలను తొలగించింది, గ్యాస్ గురించి నిర్ణయం తీసుకుంది. ఈరోజు లేడీస్కు ఫ్రీగా రాష్ట్ర ఆర్టీసీ కార్పొరేషన్లో ఫ్రీ టికెట్గా కొనసాగిస్తున్నారు. అంటే వాళ్ళు అనుకున్నవి దగ్గర 3 కొనసాగించి ఇంకా 3 చేస్తారు, అవిగిన చేస్తారు. మీరు చూస్తుండని వాళ్ళు చేస్తూనే ఉంటారు. కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ 6.7 లక్షల కోట్ల అప్పుల్లో ఉంది. వాళ్ళ అప్పులో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలకు అమలుకు హామీలు ఇచ్చింది. అప్పులో ఉన్న 6 గ్యారంటీలు ఇచ్చినా నెరవేర్చడానికి ముందుకు పోవడానికి చర్యలు తీసుకుంటుంది. వాళ్ళకు ఒక హైకమాండ్ ఉంది, విధి విధానం ఉంది. వాళ్ళు ఏ రూట్లో పోవాలనో ఘాటి పట్టాలు ఎక్కుతున్నది, ఆ ట్రైను పోతుంటుంది. మీరు ప్రయాణం చేస్తుండే రాష్ట్ర ప్రజలంతే. ఎవరు అడిగే అధికారము ఎవరికి లేదు మీకు నాయకులకు. ఎందుకంటే ఏ రోజు రాష్ట్ర ప్రజలను పట్టించుకొని భారతీయ జనతా పార్టీ ఏంది, బీఆర్ఎస్ ఏంది,